బంగారు కుటుంబాల పేదరిక నివారణ కోసం నీడ్ బెస్ట్ ప్రాథమిక సర్వేను ఈ నెల 21 తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జై వెంకటమురళి తెలిపారు. 14 P4 విధానంలో ఈ సర్వేను జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. ఉద్యోగులకు జూలై 17 నుంచి శిక్షణలు ఇవ్వనున్నామని, శిక్షణ అనంతరం సర్వే మొదలవుతుందన్నారు. వెనుకబడిన బంగారు కుటుంబాలకు అందుబాటులో ఉన్న వనరులు చేకూర్చి చైతన్యం కల్పించడమే లక్ష్యమన్నారు. ఆ అవార్డు రావడం వల్ల ప్రపంచ స్థాయి దేశ స్థాయిలో గుర్తింపు రావడం వల్ల దాని ప్రయోజనం వాళ్ళకి అందగలిగినప్పుడే మనం చేసిన కృషికి ఫలించినట్టు లెక్క. ప్రయోజనం అందడం అంటే ఏంటి? మరి ఈ గుర్తింపు అనేది వచ్చింది. ఈ గుర్తింపు వల్ల వాళ్ళకి వాళ్ళ మార్కెట్ వైడ్ స్ప్రెడ్ కావాలి, వాళ్ళ అమ్మకాలు పెరగాలి, వాళ్ళకు వచ్చేటువంటి ధరల్లో నిజాయితీ, మన వాళ్ళు ఈరోజు అమ్ముతున్న దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. ధర కూడా వాళ్ళకి లాభాలు ఇచ్చే విధంగా పెరగాలి, మార్కెట్ పెరగాలి. తద్వారా ఎవరైతే ఇప్పుడు చదువుకొని అన్ఎంప్లాయిడ్ గా ఉన్నటువంటి ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులైన పిల్లలు కూడా మరి మార్పు రావాలి, అభివృద్ధి సాధ్యం కావాలి. సో అవన్నీ కూడా మనం డిఆర్డిఏ సైడ్ నుంచి మనం తీసుకొని వీటిని మనం చెయ్యాలి. బట్ నాకు ఇంకో చిన్న ఆలోచన కూడా ఉంది. కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేస్తే రేపు మన్నాడో ఒక 20 మందినో 30 మందినో కొద్దిగా ఈ వృత్తిలో ఉండి ఎల్డర్స్ గా ఉన్నటువంటి వాళ్ళను పిలిచి కన్సర్న్ ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి మనం ఇక్కడే ఒక సమావేశం పెట్టుకొని అసలు అభినందనలు వాళ్ళకి తెలియచేసి, కమ్యూనిటీకే అభినందనలు తెలియచేసి ఆ అవార్డుని కూడా వాళ్ళకి డెడికేట్ చేసి ఫర్దర్ ప్లాన్ అనేది కూడా చిన్నపాటి రివ్యూ చేసి డిస్కస్ చేసి ఫర్దర్ గా ఎట్లా చేయాలి